ప్రైజ్ లార్డ్ బ్రదర్. పెద్దోడు బ్రదర్. హ్మ్. చెప్పండి. అదే మీకు వచనము పంపించాను చదివారా అది? చదవండి బ్రో. మరి మీకేమర్థమైంది ఆ వచనంలో? చెప్పాలా మీరే మీకు ఏమర్థమైంది పంపిర్రు కదా! హ్మ్. అదే మీరు చెప్పండి. స్టార్టింగ్ నుంచి మన డిస్కషన్ సగం వరకు చూస్తే హ్మ్. ఆహ్, యేసుప్రభు మనిషి కాదు, మనిషి కాదు, మనిషి కాదు అన్నారు కదా! జనరల్‌గా దేవుడు కాదు అనేవాళ్ళుంటారు. మీరు మనిషి హ్మ్. కాదు, మనిషి కాదు అన్నారు. అందుకు మీకు హ్మ్. ఆ వచనం పంపించా. హ్మ్. మొదటి ఓకే. ఓకే. మొదటి యోహాను 4 అధ్యాయము 2-3 ఆ! చదివితే హ్మ్. యేసుక్రీస్తు శరీరధారి అయి ఓకే. శరీరధారి అయి అంటే మనిషిగా హ్మ్. వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని ఇప్పుడు సంబంధమైనది కాదు. కాదు మరి. అవునే కదా! నిజమే కదా! ఆ! ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళే దేవుని సంబంధమైన వారు. అవును. దేవుని ఎవరైతే సంబంధమైన వాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి కాదు, మనిషి కాదు అంటారో హ్మ్. వారు దేవుని సంబంధి కాదు అని అవును స్పష్టంగా బ్రదర్. ఉందిక్కడ. మరి నిజమే కదా! ఎవరు కాదంటున్నారు చెప్పు? మరి మీరు స్టార్టింగ్ నుంచి యేసు మనిషి కాదు, మనిషి కాదు అంటున్నారుగా. అసలు యేసు అంటే ఏమనుకుంటారు? యేసు అంటే ఎవరనుకుంటున్నారు మీరు? మళ్ళీ యేసు ఇది తేల్చండి. అది తర్వాతకెళ్దాం యేసు దగ్గరికి. కాదు స్టార్టింగ్ బ్రదర్. నుంచి మీరు యేసుక్రీస్తు నేను ప్రభు అట్లా మనిషి మీరని కాదు అనే అంటలేను. అంటున్నారు కదా! నేను ఆ విధంగా అంటలేను బ్రదర్. హ్మ్. హ్మ్. అసలు యేసు అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసు అంటున్నారా? మరి ఆ యేసు ప్రభు గురించే కదా మన డిస్కషన్ అంతా. కన్య మరియమ్మ అని నిన్నంతా అయింది కదా డిస్కషన్ మొన్న. అసలు యేసు యేసు ఏ నామములో భూమిపైకి వచ్చిండు బ్రదర్? యేసుక్రీస్తు అన్న నామంలో. యేసుక్రీస్తు అనే నామంలో యేసు ప్రభు వచ్చిండా? యేసుక్రీస్తు అనే నామంలో యేసు ప్రభు రావడం కాదు. ఆయన యేసుక్రీస్తు అనే నామంలో వచ్చాడు కాబట్టి ఆయన యేసు అంటున్నాం. నామంలో అవునా? రాకపోతే యేసు అన్న పదమే లేదు కదా! కాదు. యేసు నామంలోనే యేసుక్రీస్తు వచ్చిండు. అలా అవునా? కాదు బ్రదర్. యేసు ఆ! నామములో యేసుక్రీస్తు రావడం కాదు. హ్మ్. దేవుడు యేసుక్రీస్తు అను నామము ధరించుకొని అను నామముతో మనుష్యుడుగా పుట్టాడు. నేను అట్లా అంటలేను బ్రదర్. ముందు నుంచి ఇప్పుడు యేసు ప్రభు పేరు యేసు ప్రభు యేసు కాదు. నామం యేసు నామం ఏది? ఏంటి? యేసు ఎవరి నామంలో వచ్చిండు అంటున్నా భూమిపైకి? యేసు నామము ఇంకా ఎవరికైనా ఉందా? చెప్తా. లేదా దానికి ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి రాక మునుపు ఆయన నామం ఏంటో తెలుసుకుంటే, యేసు ప్రభు అన్న నామం తర్వాత ఇప్పుడు ఒక మనిషికి పేరు మారాలి అంటే ముందు ఇంకో పేరు ఉండాలిగా. మరి యేసుప్రభు అంటున్నాడు కదా! నేను ఇప్పుడు తండ్రి నామములో ఒక చిన్న బాబు కాదు ఉన్నాడు. బ్రదర్. ఒక కాదు ఎగ్జాంపుల్ కాదు. వినండి. కాదు నాకు నా మీ ఈ కొడుకు విధంగానే పుట్టాడు. చెప్తుంది బ్రదర్. మీ కాదు బ్రదర్. మీరు మీరు చెప్పింది కరెక్ట్ చెప్పారు. ఆ కొడుకు కథలు గీతలు చెప్పుకుంటేనే కథలు ఏం ఈ లేవు నాకు బ్రదర్. మనిషి నాకు మళ్ళా ఎగ్జాంపులే ఏమంటారు చెప్తున్నా. ఇప్పుడు సిల్లిగా సిల్లిగా వింటే కాదు బ్రదర్. అర్థమైతది. వింటే కాదు అర్థమైతది. బ్రదర్. మళ్ళీ ఇప్పుడు నాది కూడా వినాలి కదా! కొంచెం ఓపిక. నాది కూడా నేను నేను వినాలి. చెప్పిన తర్వాత మీరు వినమను. చెప్పండి నేను వింటా. మీరు వినరా? మీరు మీరు వినరా? చెప్పేది నేను వింటా. మీరు అడిగిన దానికి నేను మీరు చెప్పిన చెప్పేస్తాను. తర్వాత తర్వాత వినండి. మీరు కంటిన్యూ మీరు చెప్పి అయిపోండి. నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. సరే అయితే చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే నేను తండ్రి నామంలో భూమిపైకి వచ్చిండు అంటున్నాడు. అవునా కదా? తండ్రి నామముతో ఎందుకొస్తాడు బ్రదర్ యేసు ప్రభువు? యేసు ఎందుకు బ్రదర్? యేసు బైబిల్‌లో తండ్రి నామంలో యేసు ప్రభు ఎవరి నామంలో వచ్చిండు తండ్రి భూమిపైకి? పం తండ్రి నామంలో తన్ వచ్చింది. తండ్రి పంపగా వచ్చారు గానీ తండ్రి నామంలో రాలే. ఆయనకంటూ లేదు. ఒక తండ్రి నామంలో యేసు ప్రభు భూమిపైకి వచ్చిండు. తండ్రి నామంలో. తండ్రి నామంలో ఏంటి బ్రదర్? యేసు ప్రభు అనే నామం తండ్రిదా? అవును. అందుకే వినండి అన్న. నేను చెప్పేది వినుంటే కట్ చేయకుండా మీరు ఈ క్వెషన్ అడగరు. ఇప్పుడు యేసు అంటే మీరేమనుకుంటారంటే 2000 సంవత్సరాలు వచ్చినటువంటి యేసు అంటారు. తండ్రి పేరు కూడా యేసే బ్రదర్. కనబడని తండ్రి పేరు కూడా యేసే. అది ప్రాబ్లము. అదే ప్రాబ్లము. ప్రాబ్లమ్ కాదు. అది నేను ప్రాబ్లమ్ చెప్తా కాదు. వినండి. అంటే తండ్రి పేరు యేసు కాదు. ఎప్పటికీ కాదు. ఏంది మరి తండ్రి పేరు? తండ్రి పేరు యేసే. కిందున్న హ్మ్. యేసుప్రభు పేరు యేసే. అట్లా అయితది ఆ! బ్రదర్. అట్లా కాదు. నా మాట ఆ! వినండి. చెప్పండి. తండ్రి పేరు వినండి. చెప్పండి. హ్మ్. తండ్రి పేరు యెహోవా. యెహోవా అంటే అర్థం యెహోవా అంటే దాని అర్థం ఏంటి? అది హీబ్రూ పేరు. అదే బ్రదర్ అర్థం ఉంటది కదా! నా పేరుకు. హెబ్రీలో యెహోవా అంటే అంటే ప్రభువు, దేవుడు అని అర్థం. ఆహా! హ్మ్. ఓకే. ఓకే. మరి ఆ యేసు ప్రభు దే ఎందుకు ఆ అంటున్నాడు? దేవుడు యేసు ప్రభు ఎందుకు అంటున్నట్టు? నేను తండ్రి నామంలో వచ్చినాను. తండ్రి పంపగానే వచ్చాడు. ఇప్పుడు హెబ్రోలకి ఎవరి దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు? యూదుల తండ్రి దగ్గరికి వచ్చాడు. నామంలో వచ్చానంటుండు బ్రదర్. తండ్రి నామంలో వచ్చానంటున్నాడు. వినండి బ్రదర్. మీరు ఇప్పుడు నాన్ స్టాప్ అడిగారు.
మరి నేను చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పండి. యేసు తండ్రి ప్రభు ఆ! నాకు తండ్రి నామంలో వచ్చాను ఎక్కడున్నారు చూపించండి నాకు. ఉంది బ్రదర్. బైబిల్ ఉంది. నేను ఆ, చూపెడతా. ప్రస్తుతానికి చూపెట్టండి చూపెట్టండి, నేను వెయిట్ హ్మ్. చేస్తా. ఇప్పుడు నేను ఆ, బయటున్నాను. ఆ. బైబిల్ లేదు. చూపెడతాను. నేను పంపుతాను కూడా నేను. తండ్రి పంపగా, తండ్రి యొక్క అధికారముతో తండ్రి పంపగా వచ్చాడన్నాడు కానీ తండ్రి నామముతో నేను వచ్చానని అనలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లారిటీ చేస్తాను, వినండి. కొంచెం ఓపిక. నిన్న చాలా ఓపికగా విన్నారు మీరు. లాస్ట్ లో కొంచెం మనం ఇదైనాం కానీ లేదు, లేదు, లేదు. నాకు కథలు చెప్తే బైబిల్‌లో ఉన్నది మ్యాటర్ మాట్లాడాలి బ్రదర్. బయటి కథలు చెప్పకూడదు. కథ అని మీరు అనుకుంటున్నారు. ఆ! నేను చెప్పిన కాదు, ఒక కాదు. కథ చూపియండి నాకు. చాలా మంది క్రైస్తవులు క్రైస్తవులు వదిలేయండి పాస్టర్లు బ్రదర్, నాతో ఎందుకు పాస్టర్ మాట్లాడతారు? కాదు క్రైస్తవులు బ్రదర్. వేస్ట్, ఆ! పాస్టర్లు వేస్ట్. నేను ఓకేనా, వదిలేద్దాం. వదిలేయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రదర్. క్రైస్తవులు ఎగ్జాంపుల్ వేస్ట్, చెప్తున్నా. పాస్టర్లు వేస్ట్ అనేసిన నేను. మనకు వాళ్ళ నేను గురించి అనవసరం. ఎగ్జాంపుల్ ఓకేనా, ఎగ్జాంపుల్ కూడా వద్దు ఎగ్ మనకి. చెప్తున్నాను ఇక్కడ మనకి ఎందుకంటే ఈ దేవుడే మన టాపిక్. క్రైస్తవుడు కాదు, వింటావా బ్రదర్? పాస్టర్ వింటావా గారు బ్రదర్? కాదు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రదర్. ఇగో ఎవరికైనా పాస్టర్‌కి వచనం ఏంది అర్థం చెప్పండి అంటే, దానిలో ఉన్న మ్యాటర్ బైబిల్ ప్రకారం ఇది అర్థం చెప్పడు ఏ పాస్టర్ కూడా. బయటికిని కథలు అలాంటివి చెప్పొద్దు బ్రదర్. కథలే నిన్న బైబిల్ మొన్న కాల్లో ఒక్క కథ చెప్పండి నేను చెప్పింది. ఆ విధంగా చెప్పొద్దు. అవి తల్లి కొడుకుల కథలు ఇప్పుడు చెప్తున్నారు చూడు ఏదో కథ. ఏం కథ? అవన్నీ మాట్లాడొద్దు. ఏం కథ? ఇప్పుడు నేను ఏం కథ చెప్తున్నా? ఏమో చెప్పట్టుంటారు కదా బ్రదర్. ఆ, నేనే ఆ? నేను ఇప్పుడు చెప్పట్టుంటారు కదా. ఒక కథ చెప్తే నేనేనా కదా. నేను తర్వాత నేను మాట్లాడినాక మాట్లాడతాను కదా ఇప్పుడు. అది కథ కాదు అదేమో బ్రదర్. ఎవరు చెప్పారు అది కథని? వినకుండా చెప్పండి కథని ఏం ఎట్లా అంటారు మీరు? చెప్పండి ఏంది విననే లేదు మీరు, కథని డిసైడ్ చేశారు. తెలుసా, అలా వద్దు, బైబిల్లో అది రాంగ్. బైబిల్లో వినండి, బైబిల్లో వింటే నేను కథ బైబిల్లో చెప్తున్నానా? వినండి బ్రదర్. విన్న తర్వాత ఇది కథ, ఇది వేస్ట్ అని అప్పుడు నన్ను అనండి, నేను పడతా. వినకుండా చెప్పండి. నన్ను కట్ చేసి కథ అంటే ఎట్లా? ఇప్పుడు నా కొడుకున్నాడు బ్రదర్, నా కొడుకు ఆ. పుట్టాడు. వాడు పుట్టిన తర్వాత పేరు పెట్టాం. వాడికి అంతకుముందు పేరు లేదు, వాడు లేడు. ఆ, ఆ. ఎవరు అర్థమైంది లేరు? కదా. నా కొడుకు ఎప్పుడైతే ఆ, వాడు పుట్టాడో ఆ రోజు నుంచే వాడు భూమి మీద ఉన్నాడు, అంతకుముందు లేడు. ఆ, కాబట్టి వాడికి కొత్త పేరు పెడతాం. వాడికి ఇంతకుముందు ఆ. పేరు లేదు, ఇంతకుముందు మనిషి లేడు. ఓకే. దేవుని విషయంలో, యేసుప్రభు విషయంలో ఆయన భూమి మీదకి రాక మునుపు ఆయన ఉన్నాడు. ఆ, ఉన్నప్పుడు ఆయనకి ఏదో ఒక పేరు ఉండాలిగా. యేసుప్రభు అని నామము పెట్టుకోక మునుపు, మనిషిగా పుట్టక మునుపు దేవుడు ఎప్పటికీ ఉంటాడుగా. మీరే అన్నారు కదా ఉమ్, యేసుప్రభు దేవుడని. మరి ఉమ్. ఉంటే ఆయనకి ఏదో ఒక పేరు ఉండాలి కదా. ఎవరికి కొత్తగా దేవునికి ఇప్పుడు అంటే యేసుప్రభుకి యేసుప్రభు అని నామం పెట్టుకున్నాడు అంటే అంతవరకు యేసుప్రభు అని నామం లేనట్టే కదా. లేనట్టు. అంతే కదా. అది నేను చెప్తున్నా. ఇది కథనా? ఇది కథ కాదు. నేను కథలు చెప్పండి చెప్పే టైప్ కాదు. నన్ను అట్లా తీసేయండి, వాళ్ళ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నన్ను తీసేయండి. నేను ఆ టైప్ చెప్తాను కాదు. brother. ఆ, చెప్పండి. నేనేమంటున్నాను, ఉమ్, యేసు ప్రభువు మనిషిగా అయిన ఉమ్, తర్వాతే యేసు ప్రభువు. ఆయన మనిషి అవ్వక మునుపు దేవుడుగా ఉన్నాడు కదా. అప్పుడు ఆయన పేరేంటి అది తెలుసా మీకు? చెప్పండి మరి. అప్పుడు ఆయన పేరు యెహోవా. యేసు ప్రభు పేరు కూడా యెహోవా. యేసురావు పేరు కూడా యెహోవా. చూపించిన మీకు బైబిల్లో, మీ ఫోన్లో, అవునా యాప్లో, బ్రదర్? ఫోన్లో ఉందా? నేను లైవ్ చూపిస్తా మీకు, మీరు ఫోన్ లో తీస్తానంటే. యాప్ లేదు కానీ ఫోన్లో చెప్పండి, అయినా చెప్పండి. ఉందా, చేతిలో అయినా ఉందా బైబిల్? బైబిల్ లేదు బ్రదర్ నాకు. మరి అట్లా ఎట్లకి నేను లేదు. చదవనా పోనీ? చెప్పండి, చెప్పండి. ఆది కాండము మరి ఆ, పాత నిబంధనలోనే ఉంటాడు కదా యేసు ప్రభు రాకమునుపు. ఆది అవునవును. కాండము 19వ అధ్యాయము ఉమ్, 24వ వచనం. ఉమ్. చెప్పండి. అప్పుడు యెహోవా. ఓకేనా. అప్పుడు ఇది సొదొమ గొమొర్రా నాశనం చేయడం అది తెలుసు కదా బ్రదర్ మీకు, తెలుసు, తెలుసు, పాత తెలుసు. చెప్పండి. నిబంధనలో అబ్రహాం టైంలో. ఉమ్, సో ఆ ఉమ్, సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి ఏం జరిగిందో చూడండి. అంటే యెహోవా ఉమ్. దేవుడు మనిషిగా వచ్చాడు అక్కడ. అబ్రహాంతో మాట్లాడి, అబ్రహాం భోజనం పెట్టాడు, కాళ్ళు కడుక్కున్నాడు, తిన్నాడు. ఇది అదంతా తెలుసా మీకు? ఇతను ఇది తెలుసు కానీ ఇక్కడ ఇక్కడ కనబడినటువంటి వ్యక్తి ఎవరు అసలు యేసుప్రభు అనుకుంటారా? మీరు చెప్పండి ఎవరు. ఉమ్? మీరు చెప్పండి ఎవరు. కాదు బ్రదర్. ఇప్పుడు చాలా వచనాలు ఉన్నాయి ఇక్కడ. అపోస్తుల కార్యంలో ఉన్నది ఏం వచనం అంటే అది అపోస్తుల కార్యము 17:19 ఉంటది ఒక వచనం. 19 17 17 అదేందో ఉంటుంది బ్రదర్ సంథింగ్. చాలా వచనాలు ఉన్నాయి బైబిల్లో. ఏంటి అవన్నీ ఒక్కటి చెప్పండి, యేసుప్రభు అందులో ఏం 17 19 ఏముంది? చెప్తాను అది. రెఫరెన్స్ తప్ప ఉండొచ్చులే కానీ మ్యాటర్ చెప్పండి, పర్లేదు. ఏం చెప్దాం అనుకుంటున్నారు? అది అది అపొస్తలుల కార్యము 17:30 ఉంటుంది చూడండి. ఆ అజ్ఞాన కాలంలోను దేవుడు చూసి చూడట్లేను
ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఉమ్, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించున్నాడు. ఎవరు 17 మరి 30. ఈయన మనిషి? ఆ, 30 నుంచి 31. ఉమ్, చెప్పండి బ్రదర్. చెప్పండి, ఈ మనుషుడు ఎవరు? ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా చూడలేదు. ఉండెను. ఇప్పుడైతే చూడలేదు. అంతటను ఉమ్, అందరూ మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఉమ్, ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత, చూసారా, ఉమ్, ఉమ్, నీతిని అనుసరించి ఉమ్, భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల నుండి ఉన్నాడు. ఆయన మనుష్యుడని ఉందిగా, మరి ఇక్కడ ఒప్పుకుంటారా? 31లో మీరు ఆహా, చూపించిన వచనమే. నేనే అదే అంటున్నా బ్రదర్. ఆ మనుషుడు వాళ్ళు అంటున్నా. యేసు ప్రభు, ఇంకెవరు? నిశ్చయం కాదు బ్రదర్. కాదా? చదువుతాను, కంటిన్యూ చదువుతాను, మీరే చెప్పండి. ఎందుకనగా చెప్పండి. తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక ఒక దినమును దినం నిర్ణయించి ఉన్నాడు. నిర్ణయం. మృతులలో ఉమ్, నుండి ఆయనను లేపినందున దీని ఉమ్. నమ్ముటకు అందరికీ ఆధారము కలుగుతుంది. మృతుల నుండి ఎవరిని లేపాడు? కలిగిస్తుంది. ఎవరు చెప్పాడు? ఆ యేసు ప్రభు. మనుష్యుడు. ఏ మనుష్యుడి గురించి ఓకే మాట్లాడుతున్నాడో ఓకే. ఆ ఓకే మనుష్యుడే. బ్రదర్. సో ఇక ఓకే. మీరే ఓకే, యేసు ఒక ప్రభు. నిమిషం మరి యేసు వెళ్దాం. ప్రభు ఒక చిన్న పాయింట్. మీరే మీ క్వశ్చన్, నిన్న మీరు అంతసేపు డిస్కషన్ కి మీరే ఆన్సర్ ఇచ్చేసారు. ఇక్కడ మనుష్యుడు అని ఓకే. ఇక్కడ ఉంది, మృతులలో నుండి లేపబడినని ఉంది. అంటే యేసు ప్రభు అదే, మనుష్యుడు అని క్లియర్ గా మీరే నాకు చూపించేశారు. ఓకే బ్రదర్. ఓకే, మృతుల నుండి లేపాడు యేసు ప్రభు. మరి ఆ యొక్క అది మృతుల నుండి యేసు ప్రభు లేచిన తర్వాత ఉమ్. తన యొక్క సొంత తల్లి ఎందుకు గుర్తుపట్టలేదు బ్రదర్ అక్కడ? తన యొక్క సొంత తల్లి ఆయనకు తోటమాలి అని పిలుస్తుంది అక్కడ. ఎందుకు అంటున్నా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అప్పటికి పునరుత్థానం అయిపోయాడు. పునరుత్థానం, ఓకే వినండి బ్రదర్. ఓకే. ఓకే, పునరుత్థానం పునరుత్థానం అయిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 పునరుత్థానం అయిపోయాడు. నెంబర్ 2 అది తెల్లవారుజామున, ఇంకా వెలుగు కూడా ఉమ్, రాలేదు. ఉమ్, నెంబర్ 3 అంత దారుణంగా కొట్టబడి, ఆ అంత దారుణమైన కండిషన్ లో చనిపోయిన కొడుకుని సిలువ మీద నుంచి కిందకి దించి తానే కదా సమాధి చేసింది దగ్గరుంది. అలాంటి కొడుకు 3వ రోజుకి అంత మహిమా శరీరంలో తెల్లని వస్త్రములతో ఆమెకి కనబడతారని తను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే తనకి మైమవస్త్రం తోటమాలికి ఉంటదా బ్రదర్? తోటమాలిలాగా ఉంటాడా తోటం మైమవస్త్రం? అలానేం అంటలేదు. కానీ తనేమనుకుందంటే, నా కొడుకు తోటమాలి నా అనిపిస్తుంది. నా కొడుకు ఇంతగా దారుణంగా కొట్టబడ్డాడు కదా. తను అదే పిక్చర్ గుర్తుంటది. ఎప్పుడైతే లాస్ట్ చూస్తామో అదే గుర్తుంటది. సో ఆయనను చూసి ఈయన నా కొడుకు కాకపోయి ఉండొచ్చు అని అనుకుంది. ఎందుకు అంత స్పీడ్ రికవరీ వచ్చేసి మృతుల నుంచి లేచిపోయి శిష్యులే నమ్మలే బ్రదర్. అంత దాకా నువ్వు తోమా నమ్మాడా? నేను గాయంలో ఉమ్, అందరూ అవిశ్వాసులే అక్కడ. ఉమ్, అందరూ లేచి యేసుప్రభుని కళ్ళారా చూసి ముట్టుకొని తాకిన తర్వాతే నమ్మారు. వాళ్ళు ఏం పర్ఫెక్ట్ ఏం అంటలే. ఉమ్. ఆ మరియమ్మ కూడా ఓకే అంత బ్రదర్. అంత ఈజీగా ఏం నమ్మలే యేసుప్రభుని. ఉమ్, ఓకే, సరే బ్రదర్. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మనం బ్యాక్ టు ద టాపిక్. యేసు ప్రభు పుట్టక మునుపు ఆయన పేరేంటి? అంతే కదా. అప్పుడు పేరు తెలిస్తే ఓకే, ఆ ఉమ్. నామమును, ఆ మహిమను, ఆ అధికారమును, ఆ సింహాసనం విడిచిపెట్టి యేసు ప్రభు అన్న నామముతో భూమి మీదకి వచ్చాడని మనకు అర్థమవుతుంది. అంతే కదా బ్రదర్. ఓకే బ్రదర్, నేను ఏమంటున్నా మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు దేవుడు కాదని మీకు అంటలేను నేను. అర్థమవుతుందా? ఇక్కడ పాయింట్ దేవుడు కాదా అని ఆ, కాదు, కాదు నామము గురించి బ్రదర్. మీరు అడిగిన ఓకే దానికి. ఓకే. ఓకే, నేను చెప్పేది వినండి. యేసు ప్రభు దేవుడే. భూలోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. అప్పటికి ఉన్నాడు యేసు ప్రభు, అప్పటికి ఉన్నాడు. ఆయననే భూలోకానికి వచ్చిండు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఉమ్, అనేక విషయాలు బోధించిండు. ఉమ్, ఆ ఉమ్. అన్ని బోధించిండు. ఆయన చెప్పిన యొక్క మాటలు అన్ని బోధించిండు. మళ్ళీ వస్తున్నాడు కదా. అవును, వస్తున్నాడు రెండవ కదా యేసు రాకడలో ప్రభు. వస్తా అన్నాడు. ఏ విధంగా వస్తాడు రెండవ రాకడలో? ఆయన మేఘారుడే, మేఘాల మీద వస్తాడు. ఆ, దొంగ వలె వస్తున్నాడు. దొంగ వలే అంటే ఏంటి బ్రదర్? అనుకోని సమయంలో, ఆ, మనం ఊహించని కాదు సమయంలో కదా. వస్తాడని. అదే మరి మనకి ఏం తెలియని సమయంలో వచ్చేస్తే దొంగ ఏ విధంగా వస్తాడు? అందరికి అవును, చెప్పి వస్తాడా? అదే మరి చెప్పకుండానే వస్తాడు. మరి అదే మరి ఆ విధంగా వస్తాడు. ఉమ్. వస్తాడని చెప్తుండు. మరి వచ్చిండా మరి? ఇంకా రాలేదు కదా, రెండవ రాకడ ఇంకా అవ్వలేదు కదా. అవ్వలేదా? రెండవ రాకడ ఎక్కడైంది బ్రదర్? రెండవ రాకడ అయితే మనం ఎక్కడ ఎందుకు ఉంటాం? ఈ పాటికి పరలోకంలో ఉంటాం ఇప్పటి వరకు మనం. ఓకే బ్రదర్. ఓకే, రెండవ రాకడ కాలేదు అనుకుందాం. మరి అనుకుందాం యేసు ఏంటి, ప్రభు కాలేదు. కాదు బ్రదర్, రెండవ రాకడ కాలేదు. ఉమ్, ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసు ప్రభు ఉమ్, ఉమ్. మళ్ళీ వస్తున్నాడు కదా.
అవును. అది మొదటి రాకడ. నెక్స్ట్ ఇప్పుడు ఆ వచ్చేది మొద- రెండవ రాకడ. రెండవ రాకడ. ఉమ్, ఓకే, మళ్ళీ వస్తున్నాడు కదా రెండవ రాకడగా. అవును. ఇప్పుడు రెండవ రాకడగా 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ రూపంలోనే వస్తాడా బ్రదర్? అంతే కదా మరి. ఆ ఆ విధంగానే రూపంలో వస్తాడా? వస్తాడు, కాకపోతే పునరుత్థానమైన శరీరం. అప్పుడైతే మనిషి శరీరంతో వచ్చాడు కన్యక గర్భం నుంచి. ఈసారి మహిమా శరీరంతో వస్తాడు, పునరుత్థానమైన శరీరంతో. ఆకలి దప్పికలు లేని శరీరం అది. యేసుప్రభు రెండవ వచ్చినప్పుడు రాకడగా. రెండవ రాకడలో ఇప్పుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కదా బ్రదర్. అంటే బైబిల్లో 3 రాకడలు ఉన్నాయి బ్రదర్. ఎందుకు 3 రాకడలు ఉన్నాయి? ఉన్నాయి, 3 రాకడల గురించి ఉంది. ఎక్కడ? ఒకటి ఒకటి ఫస్ట్ యేసు రాకడ అయిపోయింది ఫస్ట్ ఉమ్, 2000 సంవత్సరాల క్రితం. ఉమ్. రెండోది దొంగవలే రెండవ రాకడ. దొంగ వలె అని ఎవరన్నారు? రెండవ రాకడ అంటున్నావు కదా. రెండవ రాకడ ఒకటే. రెండవ రాకడలో మళ్ళీ 2 భాగాలు, రహస్య రాకడ, బహిరంగ రాకడ ఏం లేవు. అదంతా అబద్ధం. దొంగ దొంగవలే వస్తున్నాడు కదా దొంగ బ్రదర్. వలె అంటే ఏంటి? ఇప్పుడు మీకు యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలుసా? తెలియదు. అంతే, అదే దాని అర్థం. అదే కదా బ్రదర్ ఇది. మరి దొంగ వలె ఒకసారి, దొరలా ఒకసారి, అట్లా ఉండదుగా. ఆ, అంతే, ఒకటే రాకడ. అది మనకు తెలియని టైంలో వస్తాడు కాబట్టి దొంగ వలె అని ఉంది అంతే. అవునా. రెండే రాకళ్ళు. అవును బ్రదర్. ఉహుహు. అలా. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడిన బైబిల్లో చాలా డౌట్స్ ఉన్నాయి బ్రదర్ నాకు. పర్లేదు బ్రదర్, ఏందన్నా అడగండి. ఆ, అడగండి బ్రదర్. బైబిల్ ఉందా బ్రదర్? ఉంది. ఒకసారి లూకా 17 చేయండి. 17:20 బ్రదర్. 17:20 కదా. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశీలన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఓకే. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను. ఓకే, ఇంకా మరియు ఆయన మరియు తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య ఇట్లా కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినములు చూడరు. వారు ఇదిగో ఓకే. ఇక్కడనని అదిగో అక్కడనని మీతో అంటే బ్రదర్ చెప్పిన చెప్పండి బ్రదర్. మీ డౌట్ ఏంటి ఇందులో? నీకు అర్థం కాదు ఏంటి? యేసు ప్రభు మాట్లాడుతుండే ఇక్కడ. ఉమ్, అవునా కదా. అవును. యేసు ప్రభు మీరు మనుష్య కుమార్ యేసు ప్రభుకు మీరు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు మనుష్య కుమారుడు అంటున్నావు కదా నువ్వు. యేసు ప్రభు మనుష్య కుమారుడా కదా బ్రదర్? ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. ఓకే, యేసు ప్రభు మనుష్య కుమారుడు అయినప్పుడు ఇక్కడ మరి ఎవరి గురించి మాట్లాడుతుంది మరి యేసు ప్రభు? తన రాకడ గురించే కదా బ్రదర్. ఇప్పుడు నేనున్నాను, మనుష్య కుమారుడు యేసు ప్రభు అయినప్పుడు మనుష్య కుమారుడు గురించి ఆయన ఏ విధంగా మాట్లాడతారు బ్రో? అయ్యో, రాబోయే వ్యక్తి గురించి ఏ విధంగా మాట్లాడతారు బ్రదర్? ఓహో, మీకు అట్లా అర్థమైందా ఇది? ఆయన యేసుప్రభు వాడుక భాష ఇది. యేసుప్రభు వాడుక భాష. ఓకే. ఆయన మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుని కుమారుడు అంటాడు, నేను అనడు. నీవు దేవుని కుమారుడువా అంటే నీవు అన్నట్టే. నీవు శిష్యులను కూడా అడుగుతాడు. శిష్యులను ఒక సందర్భంలో మనుష్య కుమారుడు మీరందరూ ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు. సో తన గురించే అడుగుతూ, అది ఆయన వాడుక భాష. తన గురించే అడుగుతూ వేరేలాగా అడగడం, అంతేకాని మనుష్య కుమారుడు అంటే మళ్ళీ ఇంకా ఆయన ఎవరో మూడో వ్యక్తి ఉన్నాడు అని కాదు. మూడో వ్యక్తి అంటలేను బ్రదర్. యేసు ప్రభు మనుష్య కుమారుడు అయినప్పుడు మళ్ళా మనుష్య కుమారుని దినములలో అంటే తనే అది. ఈ యొక్క తన గురించే తన స్టైల్ ఆఫ్ టాకింగ్ అది. యేసు ప్రభు మాట విధానం అలా ఉంటది. ఇప్పుడు యేసు ప్రభు మనుష్య కుమారుడు బ్రదర్. అది తన గురించే. మళ్ళీ మనిషి కుమారునే కలుస్తాడా మళ్ళా? ఏంటి మనుష్య కుమారుని కలుస్తాడా? ఇప్పుడు యేసు ప్రభు మనిషి కుమారుడు అంటున్నారు మీరు. అవును. మళ్ళా మనిషి కుమారుడు గురించి ఇక్కడ చెప్తున్నాడు. మనిషి కుమారుడు దినములలో ఈ విధంగా జరుగుతుంది. మనిషి కుమారుడు దినములు మీరు చూడాలనుకుంటారు కానీ మీరు ఒక్క దినము చూడలేరు అని చెప్తుండే ఇక్కడ అన్ని. అవును, చెప్తుండు కదా. ఇప్పుడు యేసు ప్రభు మీరు మనిషి కుమారుడు యేసు ప్రభు అని అంటున్నావు నువ్వు. అవును, అది ఆయన గురించే ఆయన చెప్తున్నారు. కాదు బ్రదర్, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు యేసు ప్రభు మనిషి కుమారుడా? అవును, మనిషి కుమారుడు. ఓకే, మనిషి కుమారుడు కదా. మళ్ళా మనిషి కుమారుడు లాగానే వస్తాడా? మళ్ళా మనుష్య కుమారుడు లాగా. అది రెండు రకాలు ఉన్నాయి బ్రదర్. ఒకటి దానియేలు గ్రంథంలో ఒక మనుష్య కుమారుడు గురించి ఉంది. ఆయన కూడా మేఘారూఢుడే వస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇద్దరు ఉండడం కాదు. చెప్తాను వినండి.
ఇప్పుడు నేనున్నాను, మళ్ళీ మీరు పిట్ట కథలు అనకండి, ఒకసారి వినండి. నేనున్నాను, నా తల్లిదండ్రులకు నేను కొడుకుని, నా భార్యకి నేను భర్తని, రెండు నేనే. అలాగే యేసుప్రభు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కాబట్టి, పరిశుద్ధాత్మ శక్తితో వచ్చాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు. మరియ గర్భం నుంచి పుట్టి పెరిగి మనిషిలాగా పెరిగాడు కాబట్టి ఆయన మనుష్య కుమారుడు. సో కొన్ని సందర్భాల్లో ఆయన తను తాను మనుష్య కుమారుడిగా చెప్పుకుంటాడు, కొన్ని సందర్భాల్లో ఆయన దేవుని కుమారుడు అంటాడు, కొన్ని ఓకే సందర్భాల్లో బ్రదర్, నేను నేను అంటాడు. ఒప్పుకుంటున్నా. ఓకే బ్రదర్, ఆయన కొన్ని సందర్భాలు దేవుని కుమారుడు అంటున్నాడు, కొన్ని సందర్భాలు మనిషి కుమారుడు చెప్పుకుంటున్నాడు. ఓకే, ఉమ్, కానీ ఇక్కడ నేను ఏమడుగుతున్నాను ఈ క్వశ్చన్ అంటే, ఇప్పుడు యేసు ప్రభు మనిషి కుమారుడు నువ్వు అంటున్నావు, యేసు ప్రభు మనిషి కుమారుడు అంటున్నావు బ్రదర్ నువ్వు. ఉమ్. మీరేమన్నారు ఇప్పటిదాకా? చెప్పండి. ఏమన్నాను బ్రదర్, మీరు క్వశ్చన్ కరెక్ట్ గా అడిగితే చెప్తా. మీరు మనిషి మీరు కుమారుడు క్వశ్చన్ గుర్తు రాకపోతే ఇంకోసారి చదవండి, అది మీకు క్వశ్చన్ ఏమైనా గుర్తొస్తుందేమో. ఇప్పుడు భూమి పైన మనిషి కుమారుడు ఉన్నాడు బ్రో, యేసు ప్రభు మనిషి కుమారుడు అంటున్నావు. అవును, మళ్ళీ అదే మనిషి కుమారుడే వస్తాడు, మళ్ళీ మనిషి కుమారుడే వస్తాడా రెండవ రాకడ కూడా? రెండో రాకడు కూడా మనుష్య కుమారి ఒకటి బ్రదర్, అదే అంటున్నాను. ఇద్దరు ఒకటే అయినప్పుడు ఆయన తన గురించి తను ఎలా చెప్పుకుంటే ఏముంది? కాదు బ్రదర్, తను గురించి ఎందుకు చెప్పుకుంటున్నా బ్రదర్? అవును, కొన్ని సందర్భాల్లో దేవుని కుమారుడు ఇప్పుడు మేఘారూఢుడే నేనున్నాను వస్తున్నాడంటాడు. బ్రదర్, నేనున్నాను బ్రదర్, ఉమ్, నేనున్నాను. నా పేరు దానియేలు. ఉమ్. మీ పేరు ప్రమోద్ పాల్. మీరు నేను ప్రమోద్ ఒకటే కాదు కదా. ఓకే ఓకే, చెప్తా వినండి. ఇప్పుడు నేను దానియేల్ అనే వ్యక్తి ప్రమోద్ పాల్ గురించి మాట్లాడుతున్నా. ఆ, ఏమంటున్నా, ఇతరులకు చెప్తున్నా, ఇక ప్రమోద్ పాలు ఈ విధంగా వస్తాడు, ఆ దినములలో ప్రమోద్ పాలు ఈ విధంగా వస్తాడు అంటే నేను ప్రమోద్ పాలు కాలేను కదా. మీరు ఒకటి చెప్తా వినండి. అదే లూకా 21:17 చదువుతాను వినండి. కన్ఫ్యూజన్ ఏం లేదు ఇక్కడ, అదే చెప్తాను. ఇప్పుడు ఇది పిట్ట కదా మీరు చెప్పేది, ఎందుకంటే ఇద్దరు మనుషులు, ఒక మనిషి గురించి మాట్లాడితే ఇద్దరు మనుషులు ఎందుకు? వినండి, లూకా 21 వినండి బ్రదర్, మీకు అర్థమవుతుంది క్లియర్. వచనం చెప్తేనే బెటర్. లూకా 21:27 చదువుతున్నాను వినండి. ఇది కూడా దేవుని రాకడ సంబంధించిందే. మాట్లాడుతూ, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇది కూడా ఆయన గురించే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనుష్య కుమారుడు అంటాడు, కొన్ని సందర్భాల్లో దేవుని కుమారుడు అంటాడు, కొన్ని సందర్భాల్లో నేనే ఆయనను అంటాడు. సో ఆయన సిచ్యువేషన్ ని బట్టి యేసుప్రభు మాట్లాడతాడు, అంతేకాని ఆయన వేరు ఈయన వేరు అని కాదు. అదే అంటున్నాను నేను. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి శరీరం మనుష్య కుమారుని శరీరం కాదు. మళ్ళీ చెప్పండి. ఆ యొక్క యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం అవును కాదు, వచ్చినటువంటి ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అది పునరుత్థాన మహిమా శరీరం కాదు బ్రదర్. పుట్టిందే ఆయన మనుష్య కుమారుడు కాదు, అసలు మనిషితో ఏ సంబంధం లేదు ఆయన. అదిగో ఇందాక మీరు చదివిందే చదువుతాగండి. ఇందాక మీరు అపోస్తల కార్యములు అంటారు. ఓకే ఓకే, వినండి బ్రదర్, చెప్పండి వినండి. ఇందాక మీరు చదివిందే చదువుతాం, మళ్ళీ మీరు మొదటికి వచ్చారు. మీరు చదివించిందే చదువుతాను, నేను వేరే చదవా. నేను పంపించింది కూడా వద్దు, మీరు చదివించిందే చదువుతా. అదే బ్రదర్, అదే చెప్పేది వినండి. అపోస్తల కార్యములు 17:31. అందుకు ఆయన తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఆ మనుష్యుని మృతులలో నుండి ఆయనను లేపినందున, మృతుల్లో నుండి ఆ మనుషుని లేపాడంట దేవుడు. సో యేసుప్రభు మనిషి, ఒకటి క్లారిటీ తెచ్చుకోండి. యేసుప్రభు బ్రదర్ ఒక మాటకి సొల్యూషన్ వచ్చేసిందంటే దాన్ని డ్రాగ్ చేయొద్దు మనం. మీకు చాలా ఉన్నాయన్నారు కదా క్వశ్చన్స్. యేసు ప్రభు ఒక సందర్భంలో మనిషిగా మాట్లాడుతుండు, ఒక సందర్భంలో దైవంగా మాట్లాడుతుండు. అవును, ఎవరు కాదంటుడు. మరి ఇంకేం, మన డిస్కషన్ అయితే చెప్పేసాం, అది అయిపోయింది. నెక్స్ట్ మనం వేరే పాయింట్కి వెళ్ళిపోదాం మరి. అదే బ్రదర్, నేనేమంటున్నా, ఇప్పుడు మనిషి కుమారుని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు 2000 సంవత్సరాలు వచ్చినటువంటి మనిషి కుమారుని కనపరుచుకున్నాడు, కొన్ని సందర్భంలో దైవ కుమారుని కనపరుచుకున్నాడు. అక్కడ లేపింది ఎవరిని మరి? దేవుడు. ఎట్లుంది చెప్పాలా? నేను చిన్న ఎగ్జాంపుల్, మళ్ళీ పిట్టకద్దు అనొద్దు. మళ్ళీ అదే చెప్తాను. నేను నా తల్లిదండ్రులకి కుమారుణ్ణి, కొడుకుని, నా భార్యకి భర్తని. నన్ను లేపారు. ఒక సందర్భంలో నేను, మా అమ్మ నాన్న నన్ను లేపారంట, వాళ్ళ కొడుకుని లేపారంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ భర్తను లేపారంటారు. వేరు వేరా? నా భార్యకు భర్త వేరు, నా తల్లిదండ్రులు కుమారుడు వేరా? ఆ మనిషి కుమారుడు యేసుప్రభువే, దేవుని కుమారుడు యేసుప్రభువే. రూపం వేరు ఒకటే, కానీ రూపం వేరు బ్రదర్. రూపం కాదు,
కాదు రూపము బ్రదర్, కాదు, మనుష్య కుమార్ శరీరము. వినండి, కాదు కాదు కాదు. వినండి, అదే శరీరము, వినండి, క్లియర్ గా చెప్తా వినండి. అదే శరీరము మహిమా శరీరముగా మారింది. శరీరం అదే, రూపం అదే, మొత్తం అదే. కాకపోతే ఆ శరీరానికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉండవు, ఏముండదు. అది మహిమా శరీరము. ఇప్పుడు రేపు పొద్దున్న యేసుప్రభు రాకడొస్తే మనం బ్రతికున్నాం అనుకోండి బ్రదర్, మనము కూడా మహిమా శరీరంగా మారతాం. అంటే ఇలాగే ఉంటారు, మీరు కూడా అలాగే కనపడతారు. కానీ మీరు మీ శరీరం ఏదైతే ఉందో అది మహిమా శరీరం కింద మార్చబడుతుంది. దాంట్లో అవును, అది ఆకలి మాత్రమే. దాంట్లో ఆకలి దప్పులు, నొప్పులు, బాధలు ఉండవు. అవును బ్రదర్, అంతే తప్ప నేనేమంటున్నానంటే ఇప్పుడు మీ రూపం మారిపోతది, ముక్కు షేప్ మారిపోతది, మీ అవతారం మారిపోతదని కాదు. ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అదే మీ ఐడెంటిటీ. ఫస్ట్ మీకు తెలియకపోతే తెలుసుకోవడంలో తప్పులేదు బ్రదర్. నాకు కూడా ఎన్నో తెలీదు. తెలుసుకుందాం కొత్త కాదు విషయాలు, బ్రదర్. ఏముంది, తప్పేముంది? రూపం తెలుసుకుంటున్నా, మారదు. నేను అందుకే కదా చెప్తున్నాను నేను కదా, క్వశ్చన్ రూపం వేస్తున్నా మారదు. కదా. ఉమ్, రూపం రూపం మారదు. అదే రూపము, అదే మార్చేసామా మేము? శరీరము. ఓన్లీ మార్చిపోయినామా? మహిమ శరీరం కింద మారుతుంది అంతే. పోలికలు మారవు, రూపం మారదు, అవతారము మీకు ఎలా చెప్పాలా, చూడటానికి ఏం డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ ఆకలి ఆ, దప్పులు, బాధలు, వేదనల శరీరంలో ఉండవు అంతే. మహిమా ఉమ్. శరీరం అంటారు దాన్నే. ఇహలోక శరీరం తెలుసు అంటే బ్రదర్. ఆకలి, దాహము, నొప్పి, తలనొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అన్నీ ఉంటాయి. ఓకే మహిమా ఓకే శరీరంలోకి బ్రదర్. వెళ్ళినప్పుడు అలా ఏమి ఉండదు, అంతే తేడా. రేపు పొద్దున మనం కూడా మహిమ శరీరంలోకి వెళ్ళాలా. యేసు ప్రభు మనల్ని ఎంత అవును. ప్రేమించాడంటే మన కొరకు ఆయన శాశ్వత కాలం మహిమ శరీరంలో ఉండిపోవడానికి సిద్ధమైపోయాడు. ఎందుకంటే మనం కూడా మహిమ శరీరంతో ఉంటాం కాబట్టి యేసు ప్రభుని మనం కౌగిలించుకోవచ్చు, ఆయనతో మాట్లాడొచ్చు, పట్టుకోవచ్చు. తండ్రి మహిమ శరీరంతో ఉండడు. తండ్రి ఉమ్. ఆత్మగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన మనిషిగా రాలే కదా తండ్రి. ఉమ్. తండ్రి సింహాసనం మీద ఆత్మగానే ఉంటాడు. కానీ యేసుప్రభు ఎల్లప్పుడూ ఎప్పటికీ మన చేరువుగానే ఉంటాడు. మనిషి అయ్యి వచ్చినప్పుడు మనిషిలో మనిషిగా కలిశాడు. రేపు పొద్దున్న ఉమ్. మనం కూడా మహిమ శరీరాలుగా మారిన తర్వాత ఆయన మహిమ శరీరం, మనం మహిమ శరీరమే. ఉమ్. ఇహలోకంలో మొదటి రాకడలో ఆయన శరీరము, మంద మామూలు శరీరం, ఆయన మామూలు శరీరం. పరలోకంలో ఓకే ఆయనది మహిమ శరీరం, మంద మహిమ శరీరం. ఓకే బ్రదర్. ఇంకో క్వశ్చన్. ఉమ్, ఉమ్. కీర్తనాలు కీర్తనల ఒకసారి చదువు చెప్పండి. ఓకే, కీర్తనలు 89 89 26 నుంచి చదవండి. 26. ఆ సందర్భం ఏంది, అసలు దాని అర్థం ఏంటో చెప్పండి కొంచెం. ఇది 30 వరకు అనుకోండి. 30 వరకు. 26 నుంచి 30. నీవు నా తండ్రివి, నా ఉమ్. దేవుడవు, నా రక్షణ ఉమ్. దుర్గము అని ఉమ్. అతడు నాకు మొరపెట్టును. ఎవరు మొర పెడతారు? వినండి బ్రదర్, వినండి. నీవు నా చెప్పండి. తండ్రివి, నా దేవుడవు, ఉమ్. నా రక్షణ ఉమ్. దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను ఉమ్. అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. ఉమ్. ఉమ్. భూరాజులలో ఉమ్. అత్యున్నతునిగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. నా నిబంధన అతనితో ఉమ్. స్థిరముగా నుండును. ఉమ్. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఉంటాను. ఆకాశమున్నంత వరకు అతని సింహాసనం సింహాసనమును నేను నిలిపేదాం. ఓకే, నిలిపెదను. చాలు బ్రదర్. దావీదు గురించి మాట్లాడుతున్నాడు బ్రదర్. దావీదుకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ అవునా? తన సంతానం గురించి దావీదు సంతానంలో నుంచే కదా యేసుప్రభు వచ్చింది. దావీదు చిగురు అని ఉంది కదా. ఓకే ఓకే బ్రదర్, రైట్. దావీదుకు వాగ్దానం చేస్తుండు. అవును, దావీదు కుమారుడు గురించే కదా. నీ సంతానములను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. దావీదు ఎవరు సింహాసనము తరతరములు ఎలా ఉంటుందంటే దావీదు గోత్రం నుంచే మరియమ్మ నుంచే యేసుప్రభు. కాదు బ్రో, నేను ఆ విధంగా అంటలేను. ఉమ్, ఇప్పుడు ఇది ఫస్ట్ నుంచి చదవండి, మంచిగా చదవండి. 26 నుంచి చదువు. ఏమంటుండ అక్కడ? నీవు నా తండ్రివి, ఉమ్, నా దేవుడు, ఉమ్. నా రక్షణ దుర్గం అని అతడు నాకు మొరపెట్టును. అతడు ఎవరు? దావీదు ఎవరి దావీదు కుమారుడు? దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. దేవా, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ అల్లే. దుర్గము అని దావీదు నాకు మొరపెడుతున్నాడని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు వినండి, కావున అందుకు ఆయన అలా మొరపెడుతున్నాడు కాబట్టి, దేవా నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని మొరపెడుతున్నాడు కాబట్టి 27 చూడండి. కావున నేను, ఎవరు మొర విన్న దేవుడు, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. ఎవరికి భూరాజులలో చేస్తారు?
ఎవరిని? దావీదుని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. భూరాజులు ఎవరిని అంటే భూమి మీద ఉన్న రాజులలో దావీదు ఇశ్రాయేల్ రాజు కదా. ఆ, కాబట్టి భూరాజులందరిలో అతన్ని అత్యున్నతిగా ఉంచుతా. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేస్తాను. నా నిబంధన దావీదుతో నేను చేసిన నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు ఎవరి సంతానం? దావీదు సంతానమా? దావీదు సంతానము. ఎస్, ఇప్పుడు యూదులందరెవరు? యూదులందరికి తండ్రి ఎవరు? అబ్రహాం మా తండ్రి, దావీదు మా తండ్రి అంటారు. దావీదు వారికి మూలము. అబ్రహాం మూలము, దావీదు కూడా ఇక్కడ చెప్పుకోతగ్గ మూలము. కాదు బ్రదర్, ఇక్కడ నీవు నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దుర్గం అని అతడు నాకు మొరపెట్టింది. ఉమ్. అంటే ఇది కావున దావీదు అంటున్నాడు. దావీదు మొరపెట్టాడు కాబట్టే 27 నుంచి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కావున అంటే ఎందుకు? కావున అంటే ఏంటి? అందుకని. దావీదుకు కాదు వాగ్దానం అది. ఎవరికి? దావీదు కుమారునికి, రాబోయే దావీదు యొక్క కుమారునికి, దావీదు కుమారుని యొక్క వాగ్దానం అది. అవును, అతని సంతానం అంటే ఎవరు? యేసుప్రభు దావీదు సంతానమే కదా. మరి యేసు ప్రభు దావీదు సంతానమా? కాదా? యేసుప్రభు తండ్రి 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 ఎక్కడ దావీదుకు పోదా? దావీదు వేరు చిగురు అని ఉంది కదా. యేసుప్రభు దావీదు వేరు చిగురు, దావీదుకు చిగురు. దావీదు కుమారుడు ఎవరు? దావీదు కుమారుడా నన్ను రక్షించుము అని భర్తలోమై అనడా? అదే బ్రదర్, ఎవరు? యేసు ప్రభు. గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను రక్షించుము, నా కళ్ళు తెరవు అన్నడా? యేసుప్రభు దావీదు కుమారుడు. యేసుప్రభు ఇదే విధంగా శాశ్వత కాలం వరకు అతని సంతానము, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం నేను నిలిపేదని అంటున్నాడు. అవును, అంటే సంతానం ఎవరి సంతానము? దావీదు సంతానము. ఇప్పుడు దావీదుకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరి గురించి? దావీదు కుమారుని గురించి. దావీదు కుమారునికి ఇట్లా చేస్తా, అట్లా చేస్తా. మీకు యేసుప్రభు ప్రవచనం తెలుసా? మీకు యేసుప్రభు దావీదు కుమారుడిగా వస్తాడన్న తెలుసా? మీకు ప్రవచనం తెలుసా? తెలుసు బ్రదర్, చెప్పనాది? తెలుసు. చెప్పమంటారా? నేను ఆ విధంగా అంటలేను బ్రదర్. ఇప్పుడు ఇక్కడ నీవు నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దుర్గం అని అతను నాకు మొరపెట్టును. ఎవరు మొరపెడతారంట? దావీదు మొరపెడతాడు. దావీదు కుమారుడు కాదు బ్రదర్. దావీదుకి నీ కుమారుడిని నేను ఆశీర్వదిస్తాను దావీదుకు వాగ్దానం చేస్తుంటే దావీదు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడ చదవండి. అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయదు అంటున్నాడు. ఎవరిని జ్యేష్ఠ కుమారుని? దావీదుని. ఇంకెవరిని? ఏ విధంగా బ్రదర్? ఏ విధంగా ఏంది బ్రదర్? అంటే జ్యేష్ఠ కుమారుడు ఎవరు బ్రదర్? మరి దావీదు జ్యేష్ఠ కుమారుడిగా చేసుకుని, అంటే జ్యేష్ఠుడు అంటే ఎవడు? పెద్దవాడు, మొదటివాడు, పెద్దవాడు. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు. సో దావీదు నా పెద్ద కుమారుడిగా చేసుకుంటాను. దావీదు సంతానం అంతా దేవుని పిల్లలే అవుతారుగా. పెద్ద కుమారుడు పిల్లలు, మీ పిల్లలందరినీ నేను ఆశీర్వదిస్తా, దీవిస్తా, తరతరములను దీవిస్తా. దావీదు నీ సింహాసనము నేను భూమి ఉన్నంత వరకు ఉంచుతా. యేసు ప్రభు దావీదు కుమారుడు కూడా. అందుకే దావీదు రాజే కదా. మరి దావీదు కొడుకే కదా సొలొమోను. దావీదు కొడుకు సొలొమోను. మరి మొత్తం అదే కదా. మొత్తం వాళ్ళందరూ దావీదు కూడా యూదా గోత్రమే, సొలొమోను కూడా యూదా గోత్రమే, మరి మరియమ్మ కూడా యూదా గోత్రమే, యేసు ప్రభు కూడా యూదా గోత్రము. దావీదుకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరి గురించి వాగ్దానం చేస్తుండు? తన సంతానము గురించి. తన సంతానంలో పుట్టబోయే, సంతానంలో ఎవరు వస్తున్నారు? దావీదు వేరులో పుట్టబోయే యేసు ప్రభు గురించి కూడా. మీ సింహాసనం తరతరములు ఉంటుంది అంటే అందులో యేసు ప్రభు కూడా ఉన్నారు. ఎవరి సింహాసనము? దావీదు సింహాసనమా? దావీదు వంశము. ఇప్పుడు నేనున్నా బ్రదర్. ఇప్పుడు నా వంశములో ఎవడేలినా అది నా రాజ్యం కిందకి వస్తుంది కదా. నా కొడుకులు వెళ్తే అది నా సింహాసనమే, నా ఏలుబడే మొత్తం. నా వాళ్ళే వెళ్తారు కదా, నా ఫ్యామిలీ. వేరే గోత్రం వాళ్ళు ఎంటర్ అవ్వలే కదా. నేను యూదా గోత్రం నాది. నా గోత్రంలో నుంచే నా పిల్లలు రాజులు అవుతారు. అదంతా నా సింహాసనమే. గోత్రం అంటే గోత్రం అంటే గోత్రం అంటే అర్థం చెప్పంటున్నా. యాకోబుకి 12 మంది పిల్లలు, అందులో యూదా ఒకడు. యూదా పిల్లలందరూ యూదా గోత్రం, బెంజమిన్ పిల్లలందరూ బెంజమిన్ గోత్రం. అదనమాట. అర్థమైందా?
అవును. సో అట్లా ఆ యూదా గోత్రంలో ఆ యూదా అనే యాకోబు యొక్క ఒక కుమారుడు యొక్క పిల్లలందరూ యూదా గోత్రం సంబంధించిన వాళ్ళు. ఆయన ఇప్పుడు ఆయన బ్రదర్, వంశావళి. ఇప్పుడు యూదా గోత్రంలో గోత్రం అంటున్నారు. గోత్రం అంటే అసలు అసలు అర్థం ఇప్పుడు ఏమన్నా అంటే ఆడికి పోతున్నాం అంటారు. అసలు గోత్రం అంటే అర్థం ఏంటి బ్రదర్? నాకు అర్థం కాదు. గోత్రం ఇప్పుడు అంటే ఇక నేను మీకు మీకు అర్థం కావాలంటే ఈ ఇంటి పేరు అనుకోండి, ఇక ఇంటి పేరు అనుకోండి పోనీ. బ్రదర్, ఇంటి పేరే. ఓకే, అనుకోండి, ఇప్పుడు ఇంటి నేను పేరు అని అనుకోండి, ఎందుకంటే తండ్రిని బట్టే కదా వస్తుంది యూదా గోత్రం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వచ్చింది తండ్రి బట్టి వస్తుంది యూదా గోత్రం అనేది. అవును. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఏ గోత్రం యేసు ప్రభుది? యేసు ప్రభు వాళ్ళ తల్లి యూదా గోత్రమే కదా. వాళ్ళ తండ్రి నుంచి వచ్చిందని ఇప్పుడే అంటే పెళ్లి మళ్ళా కాలేదు కదా, యేసు ప్రభు. పెళ్లి కాలేదుగా. ఇప్పుడు నా కూతురు ఉంది. ఇప్పుడు వినండి, అది నవ్వొద్దు, నవ్వాల్సిన అవసరం ఏం ఓకే, లేదు. చెప్పండి బ్రదర్, నేను చెప్పండి చెప్పండి. మా ఇంటి పేరు తాతపూడి. నా కూతురు తాతపూడి. పుట్టింది. ఆమె తాతపూడి అవుతుందిగా పెళ్ళయ్యేంత వరకు. పెళ్ళైనాక తాతపూడి అవుతుందా? పెళ్ళి అయినంత వరకు తాతపూడే కదా, పెళ్ళి అవనంత వరకు. బ్రదర్. అడిగిన దానికే చెప్పండి. పెళ్లి అవనంత వరకు తాతపూడే కదా. పెళ్లి కానంత వరకు పెళ్లి పెళ్లి కానంత పెళ్లి వరకు తాతపూడే కదా. ఏ విధంగా అవుతుంది బ్రదర్? చూసిన మాట లేదు మీకు ఇక. గోత్రం అనేది స్త్రీ నుంచి మళ్ళా వస్తుంది. మాట మార్చొద్దు. వినండి, నాకు అర్థమైంది. వద్దు, మన దగ్గర వద్దు, ఎవరి దగ్గర నేర్చుకోండి కాదు అవన్నీ బ్రదర్. డ్రామాలు, నా దగ్గర వద్దు. లే. మీకు ఈ పాయింట్ ఈ తగిలింది, యొక్క మీకు ఆన్సర్, పాయింట్ ఈ పాయింట్ తగిలేసింది. ఈ పాయింట్ పాయింట్ మీకు మాట లేదు, ఏం చేస్తావు మరి? తప్పదు. వితండవాదం చేస్తే ఇట్నే అవుతుంది బ్రదర్. ఆన్సర్ ఆన్సర్ ఎందుకు ఎవరు చెప్తలేరు బ్రదర్. ఎందుకు వెదర్ ఎందుకు ఇట్లా? ఎవరు చెప్తలేరు. ఆ, ఎవరు చెప్తలేరు బ్రదర్. ఎందుకు ఇవన్నీ మనకి? గోత్రం అంటే అర్థమే తెలియదు. అరే చెప్తున్నా కదా ఇప్పుడే, గోత్రం మీ అంటే భాషలో ఇంటి పేరని చెప్పిన, ఇంకేం కావాలా? తండ్రి నుంచి వస్తుంది గోత్రం. ఆ యొక్క అది రక్త వంశం ఆ, అనేది నేను రక్తం, నీకు తండ్రి క్లియర్ రక్తం గా నుంచి చెప్పిన. వస్తుంది. వినండి, యూదా అనే అతని పిల్లలంతా యూదా గోత్రం అని చెప్పిన. ఇంకా మీకు ఇంతకు మించి ఇంక అట్టుపండు ఒలిచినట్టు చెప్పి మీ భాషలో చెప్పిన ఇంటి పేరు అన్న, ఇంకేం కావాలా? యూదా నుంచి కాదు బ్రదర్. ఆ? ఇప్పుడు తండ్రి లేకపోతే ఈ గోత్రం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇప్పుడు మీరు తాటిపడి అంటారు మీకు కదా. అసలు పాయింటే అర్థం కాలే. నీకు మళ్ళీ చెప్తా కాదు వినండి. బ్రదర్. నేను ఇప్పుడు తాతపూడి. అరే వినండి బ్రదర్, ఇంత సిల్లిగా మాట్లాడుతున్నారు ఏంటి తాటపడి బ్రదర్ ఈ రోజు? కొంచెం వినండి బ్రదర్. ఆ, వినండి కొంచెం. నేను వాడతలేను బ్రదర్. తల్లి ఇగో తండ్రి ఎక్కడికి ఇప్పుడు వెళ్ళి వస్తారు? తాటపడి అన్నారు ఇప్పుడు మీరు. అవును, ఇప్పుడు నేను కొడుకుని. తాటపడి వినండి, మీ నేను మీ అమ్మ కొడుకుని. మీ అమ్మది ఏది మీరు? మీ అమ్మది ఏమి లేదు బ్రదర్. మా అమ్మది కండవల్లి. కండవల్లిలో మీ అమ్మకి ఏమంటారు? మీ అమ్మ ఇంటి పేరు ఏంది? కండవల్లి. కండవల్లి. మీ అవును. అమ్మ ఇక్కడ మీ నాన్నని చేసుకుంది మ్యారేజ్, అవునా కదా? అవును, మరి ఇప్పుడు మీ నాన్నకు మీ తాతపూడి అయిపోయింది. మదర్ కూడా తాతపూడి అయింది. అదే మరి బ్రదర్, దేని వల్ల? తండ్రి వల్లనా మీ అమ్మ వల్లనా? అవును, గోత్రం పేరు గోత్రం పేరు మీ తండ్రి వల్ల మారిందా అనేది? ఆమె వల్ల మారిపోయిందా? తండ్రి వల్ల మారింది. నా తండ్రి వల్ల మారింది, తండ్రి తన భర్త వల్ల మారింది. అదే బ్రదర్, తండ్రి అవును. నుంచే గోత్రం వంశం అనేది తండ్రి నుంచి వస్తుంది. అవును, నేను అదే విధంగా అడుగుతున్నా, యేసు ప్రభు వంశం ఏది? యేసు ప్రభు గోత్రం ఏదని అడుగుతున్నా మీకు. వాళ్ళ అమ్మ గోత్రం. అయిపోయింది. మళ్ళీ మీకు అలా అర్థం కాదు, నాకు తెలుసు మీకు అర్థం కాదు. నేను చెప్తా మీరు చెప్పరు ఇక. ఏబిసిడీలు నేను ఈ చెప్తా ఆన్సర్ ఈయన మీరు బాబు. చెప్పరు. చెప్పరు బ్రదర్. 10th క్లాస్ బాబు, నేను ఏబిసిడీలు చెప్తా చాలు ఇక విను. బ్రదర్. విను, చాలు బ్రదర్. ఏబిసిడీలకి వెళ్ళి స్టార్ట్ చేస్తా దీనికి విను. ఆన్సర్ అసలు నా మీరు కూతురు 100 పెళ్ళైనంత వరకు సంవత్సరాలు తాతపూడా చెప్పలేరు ఇక. కాదా? చాలు బ్రదర్, ఇక చాలు. నా కూతురికి పెళ్లి కాలే, తన బ్రదర్ తాతపూడా చాలు కాదా? బ్రదర్. బ్రదర్ చాలు ఇక, చాలు ఇక మీకు చాలు చాలు అయిపోయింది, సరుకు అయిపోయింది ఇక. చాలు బ్రదర్. సరిగ్గా మీరు చెప్పారు. నా జీవితం మొత్తం కూతురికి నాకు కూతురు పుట్టింది, జీవితాంతం తాతపూడ. కూడా చెప్పలేదు. నా కూతురు పుట్టింది, లేదు, లేదు. పెళ్ళయ్యేంత వరకు తాతపూడా కాదా? వద్దు బ్రదర్, వద్దు బ్రదర్, వద్దు వద్దు నాకు వద్దు. కూతురు పుట్టింది, పెళ్ళయ్యేంత వరకు తాతపూడా కాదా? సమాధానం లేదా? వద్దు బ్రదర్, ఆన్సర్ లేదు. చెప్పదు. ఆన్సర్ ఉందా లేదా? వద్దు వద్దు ఆన్సర్ లేదా? వద్దు బ్రదర్. మీ అయిపోయిందా? దగ్గర లేదు, ఉండదు. ఆన్సర్ లేదా? దొరికినాయి నా మీకు. కూతురు పుట్టింది, తనకి తాతపూడా కాదా? అసలు పెళ్ళి అయ్యేంత వరకు, వంశం పెళ్లి కానంత వంశం వరకు అనేది నా కూతురు తాతపూడా కాదా? కాదు కాదు. వంశం అనేది పెళ్లి వేరు, కానంత గోత్రం వరకు అంటే నా కూతురు గోత్రం తాతపూడా అనేది కాదా? వేరు. సింపుల్ గా అడిగిన, చిన్న పెళ్ళి పిల్లల్ని అడిగిన చెప్తారు. పెళ్ళి ఎందుకు కాలేదు? పెళ్లి కానంత వరకు అడుగుతున్నా, పెళ్లి కానంత వరకు. ఏ చెప్పుతోని అంత అయిపోయింది. వివాహం ప్రధానమైంది అయిపోయింది. పెళ్లి కాల, ప్రధానం పెళ్లి కాల. ప్రధానం చేపట్టినంటే అయిపోయినట్టే. అట్లా ఒక కాదు, ఇంటికి పెళ్ళి అవ్వాలి. అయిపోయినట్టే. ఎన్ని ప్రధానాలు అవి క్యాన్సిల్ లే, లే, అవ్వలే? లే, లే. మస్తు క్యాన్సిల్ ప్రధానం అవుతాయి. ప్రధానం పెళ్ళి అయిపోయిందంటే అయితేనే అందుకే దాని ఆ పెళ్ళి యొక్క అనలే. పెళ్లి కాల, బ్రదర్ సగం అయినట్టే కదా. సగం పూర్తి అవ్వాలా. ప్రధానం లే, అయింది. సగం ప్రధానం అయిందంటే ప్రధానం పెళ్లి చేసుకుందాం అని ప్రధానం నిశ్చయించుకున్నారు చేయబడ్డదంటే పెద్దలు నిశ్చయించుకున్నారు. ఇంత ప్రధానం ఫూలిష్ గా ఎందుకు కాదు మాట్లాడుతున్నారు బ్రదర్. బ్రదర్ మీరు? ప్రధానం చేయబడ్డదంటే పెళ్ళి అయ్యిందా? ఆ యొక్క స్త్రీ పెళ్ళి అయ్యిందా? అతనికి కొంత
సగం అయిపోయినట్టే నేను బ్రదర్. అడిగిన మీ ప్రదానం క్వశ్చన్ ఏంది? పెళ్లి అయ్యిందా, ప్రదానం చేయబడలేదా? పెళ్లి అయ్యిందా అని అడిగిన. ప్రదానం ప్రధానం చేయబడలేదా? అయ్యింది, పెళ్లి అయ్యిందా? అయిపోయింది మరి. ప్రదానం చేయబడలేదా? ప్రధానం చేయబడింది, పెళ్లి అయ్యిందా? పెళ్ళి అయినట్టే. ప్రదానం అయినట్టే అయినప్పుడు కాదు, పెళ్ళి అయ్యిందా అయిపోయినట్టు. అని అడిగిన నేను. ప్రధానం చేయబడింది, అయినట్టే. పెళ్లి అయ్యిందా? అయిపోయినట్టు ఇంకేం. అయిపోయి పెళ్ళి అయినట్టే. నట్టయింది, నట్లయ్యింది బ్రదర్. అయ్యిందా అని అడిగిన అయింది. నేను. పెళ్ళి అయింది. పెళ్లి కాలా, ప్రదానము చేయబడింది. ప్రధానం అందుకే అతను మరియమ్మ మీద డౌట్ వచ్చి, నేను ఈమెను తాకలేదు కదా, ఆమె ఎట్లా గర్భవతి అయింది, సరే ఈమెను అల్లరి చేయకుండా సైలెంట్ గా వదిలేద్దాం, ఎందుకంటే యూదా ఇందులో వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపే శిక్ష ఉంది. సరే ఈమెను ఎందుకు మనం ఇది చేయడము, సైలెంట్ గా ఆమెను వదిలేసి వెళ్ళిపోదాం అన్నప్పుడు గాబ్రియేలు దూత ఆయనకు కనబడి, ఆమె పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భవతి అయింది, నువ్వు ఆమెను ఏలుకో, ఆమెను విడిచిపెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోకు అని ఆ దేవదూత ఆయనకు ప్రత్యక్షమై చెప్పింది. అది నమ్ముతారా నమ్మరా? తెలుసు బ్రదర్. అన్ని తెలుసు బ్రదర్. మరి తెలిసినప్పుడు పెళ్లి కాలే, తెలుసు. ప్రధానం అయ్యింది. నేను తాతపూడైతే నా కూతురు పెళ్లి అయ్యేంత వరకు తాతపూడే, పెళ్లి ప్రదానం కానంత వరకు చేయబడ్డప్పుడు తాతపూడి నా ఎందుకు వంశమే. ఉంటది? పెళ్లి అయితే లేదు. ఇంకొకటిది వస్తది. ఉండదు ఉండదు. ఉండదు ఉండదు. ఎందుకు ఉండదు? అట్లా ఉండదు బ్రదర్. పెళ్లి కాకముందే ఎందుకు ఉండదు? వంశం మారిపోతుందా? ప్రదానం చేయబడ్డది ప్రధానం అయిపోయింది ఎన్ని అక్కడ. ఎన్ని ఎన్ని మీకు ప్రధానం అయిన తర్వాత ఎన్ని క్యాన్సిల్ ప్రదానం కాలే? చే అవును బ్రదర్, ఫస్ట్ వినండి ఓకే బ్రదర్. వినండి, ఓకే. వితండవాదం వద్దు. ప్రదానం పెద్దలు ఫస్ట్ నిశ్చయించుకుంటారు. ప్రదానం పెద్దలు నిశ్చయించుకొని నిశ్చయించుకొని ప- ప్రదానం చేసుకుని పలానా డేట్ కి మ్యారేజ్ చేసుకుందాం అని అనుకుంటారు. ఈ లోపు అబ్బాయి మంచోడు కాదు అని వీళ్ళకి తెలిసిన, అమ్మాయి మంచిది కాదు వీళ్ళకి తెలిసిన, విడాకులు అవసరంలే, క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరి అది మరి ఓకే. తేడా. పెళ్ళి అయితే విడాకులు ఉంటాయి, వాళ్ళు ప్రధానం క్యాన్సల్ అయితే విడాకులు చేసుకోలేదు కదా ఉండవు, బ్రదర్. క్యాన్సిల్ వాళ్ళు చేసేసుకోవచ్చు. చేసుకోలేదు కదా బ్రదర్. ఏసేపు చేసుకోలేదు కదా అక్కడ. అదే అంటున్నా, పెళ్లి కాలా. మరి పెళ్లికి ప్రధానానికి మీకు తేడా తెలియట్లేదు కాదు కదా, అందుకు బ్రదర్. చెప్తున్నా. ఇప్పుడు పెళ్లికి మీరేమంటారు ప్రధానానికి తేడా ఏసు ఏంటంటే, వినండి బ్రదర్, బ్రదర్ వినండి, నాది అయ్యాక మాట్లాడండి. ఎందుకు క్రాస్ ఏసేపు టాక్ ఎందుకు? వదిలేసాడు అక్కడ. ఏసేపు వదిలేసాడు అక్కడ. ఏసేపు మరియను వదిలేసాడు. ఏసేపు వదిలేద్దామని అనుకున్నాడు. చదవనా మీకు అది? అనుకున్నాడు. అది చదవనా? అనుకున్నాడు కానీ వదిలేదు. బ్రదర్ తెలుసు ఎందుకు కదా ఎందుకు నాకు. ఎందుకు వదలలేదంటే, దేవదూత కనబడి, గబ్రియల్ దూత దేవుడు కనబడి, ఆమె ఏ చెప్పండి. ఏ పురుషుడితో అక్రమంగా వెళ్తే ఆమెకు గర్భం రాలేదు, దేవుడే పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ఆమె గర్భవతి అయింది, కాబట్టి నువ్వు ఆమెను వదలొద్దు అంటది. ఎవరు? ఓకే. గబ్రియల్ దూత. అవును. ప్రధానము చేయబడినోడు సైలెంట్ గా వదులుదాం అనుకున్నాడు. అదే పెళ్లి అయ్యుంటే ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలా, విడాకులు అవ్వాలా. పెళ్లికి బ్రదర్ ప్రధానానికి తేడా తెలీదా బ్రదర్ మీకు? ప్రదానం చేయబడ్డది. కానీ ప్రదానం యేసేపు చేయబడింది అంతే, వదలలేదు పెళ్ళి కదా. అవ్వలే. వదలలేడు కదా. యోసేపు వదిలేద్దాం చేసుకున్నాడు కదా. అనుకున్నాడు, కానీ దేవదూత కనబడి, ఇది చేసుకున్నాడు దేవుని బ్రదర్. కార్యము, నువ్వు వదలొద్దు యోసేపు అని అరే చెప్పింది. చాలా చెప్పు బ్రదర్. అరే తెలుసు భలే. బ్రదర్. మరి తెలిసినప్పుడు ఇంకెందుకు డిస్కషన్ ఈ మ్యాటర్ లో? చెప్తేనే కదా. చెప్తేనే కదా యేసు ప్రభు చేర్చుకున్నాడు ఆమెను. అవును, యోసేపు చేర్చుకున్నాడు కదా. కదా. మరి పెళ్లి అవ్వలేదు కదా. పెళ్లి కాకుండా పెళ్లి అయింది ఎందుకు పెళ్లి కాక అంటున్నారు? పెళ్లి కాకపోతే పెళ్లి మళ్ళా ప్రధానంకి ఎందుకు వస్తారా? చేసుకున్నాడు? నిన్న ఎట్లయితే ఎందుకు మళ్ళా తల్లిదండ్రికి వచ్చి మళ్ళీ ఈరోజు ప్రధానంకి వస్తారా మళ్ళీ? ఉండదు. గోత్రం అనేది ఉమ్. తల్లిదండ్రుల రక్తం, తండ్రి రక్తం నుంచి నేను మీకు వస్తది. వంశం అందుకే చెప్తున్నా, నా కూతురు పెళ్లి అయ్యేంత వరకు తాతపుడే కదా, తనకి తల్లిదండ్రులు ఎట్లయితారు పెళ్లి కాకుండా? తండ్రి ప్రధానం చేయబడ్డది. అదే అయిపోయింది అక్కడ. అది వదిలేండి. ప్రధానము పెళ్లి కాలేదు కదా బ్రదర్. ఏంది బ్రదర్ మీరు ఇంత దారుణంగా తయారయ్యారు మీరు? పెళ్లి కాలే కదా బ్రదర్. అవును, పెళ్లి కాలేదు కదా. పెళ్లి కానప్పుడు మనం పెళ్లి అయింది ఎట్లా అంటాం? తప్పు కదా. ఇప్పుడు నా కూతురికి వినండి బ్రదర్, నా కూతురికి వినండి, నేను చెప్తా. నా కూతురికి నేను ప్రదానం చేసిన అనుకోండి, ప్రదానం చేసిన, అబ్బాయి మంచోడు కాదని తెలిసింది, క్యాన్సిల్ చేసుకుంటాం మేము, విడాకులు అవసరంలే. దావీదు కుమారుని యొక్క వాగ్దానం ఉంటే దావీదుకు వాగ్దానం చేస్తున్నాడు. దావీదుకి ఎందుకు వాగ్దానం చేస్తున్నాడు? దావీదు కుమారుని యొక్క వాగ్దానం అది. వినండి, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో. అంటున్నాడా? అతనేంటి దావీదు ఇక్కడ కాంటాక్ట్ తెలుసు. దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదుతో మరి మాట్లాడుతున్నాడు. ఎవరు అతనెవరు? అదే అడుగుతున్నా కదా మీకు. మరి చెప్తుంటే వినరు. కన్సిస్టెంట్ చేయదు బ్రదర్. వాక్యం ఉన్నట్టు మాట్లాడు. మరి అతను ఎవరు చెప్పండి పోని. అదే మీకు అడుగుతున్నా కదా. నీకు తెలీదా? మీకు తెలీదా? అదే మరి మీకు అడుగుతున్నా. సరే మీరు చెప్పండి, మీకు తెలుసా? మాకు తెలిస్తే మీరు చెప్పింది నమ్ముతారా బ్రదర్? చెప్పండి, పర్లేదు. మీకు ఏం తెలుసా చెప్పండి పోని, విందాం.
లేదు 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 లేదు. తెలీదా? తెలియదు బ్రదర్, చెప్పండి. తెలియనప్పుడు మరి చెప్తే వినండి. మరి తెలియనప్పుడు వాదించడం చెప్పండి. ఎందుకు బ్రదర్? ఎందుకు అది చెప్పండి? చెప్పండి. అనవసరంగా ఫూల్ కావడం బైబిల్లో కాకపోతే మనము. బైబిల్లో కావున బైబిల్లో చెప్పండి ఏంది బైబిల్? బైబిల్లో వచనం ఏ విధంగా ఉంది ఆ విధంగా చెప్పాలి బ్రదర్. ఆ విధంగానే మరి. వేరే దాంట్లో వేరే వేరే కలుపుకొని చెప్పొద్దు. ఆ వేరేది తీసుకురావద్దు దీంట్లోకి. వేరేవంటే ఏం తీసుకొచ్చినాము? ఆ బయటి కథలు అవి తీసుకురావద్దు బ్రదర్. ఏం బయట కథలు ఇక్కడ ఏం తీసుకొచ్చినా ఏమంటున్నాడు? నేను? కాదు బ్రదర్, ఇక్కడ సరే చదువుతా దావీదు వినండి. ఉన్నాడు. దావీదు, ఇప్పుడు దావీదు ఆ, కాదా అయితే ఇప్పుడు దేవుడు ఎవరైతే మొరపెట్టాడు దేవునికి, అతను దావీదా కాదా? నీకు అడుగుతున్నా. కావున సరే నేను సరే అతన్ని అదే చాప్టర్ చదువుతా చూడండి. అదే చాప్టర్ 4వ వచనం చదువుతా. కీర్తనలు 89:4. మీరు 26 అన్నారు, నేను పైన చదువుతున్నా. తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. చాలా. ఏం ప్రమాణం చేస్తున్నాడు? తరతరములకు దావీదు అని ఉంది కదా, దావీదా కదా, అది ఒప్పుకోండి. మళ్ళీ వేరే టాపిక్ పోవద్దు. ఈ ఈ ఈ చిన్నపిల్లలు వేషాలు వద్దు బ్రదర్. యథార్థంగా ఉండండి. యథార్థంగా ఉంటే మీరు ప్రతి దానికి ఆన్సర్ వస్తది. దావీదు అని మీరు కాదన్నారు, ఉందా లేదా? ఏమిది? దావీదు కాదన్నారు, ఉందా లేదా? 4వ వచనం. 4 చదవండి. మీరు మీ నోటితో మీరే చదవండి. చెప్పండి. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసిన్నాను. చాలా. యెహోవా కొంచెం వినండి. యెహోవా ఆకాశ వైశాల్యముని ఆశ్చర్యకరములను స్తుతించినది పరిశుద్ధులకు చదువుకుంటా పోండి అట్లా. వినేదేముంది అంటే బ్రదర్? ఇది ఒక మాట చెప్తాను, యథార్థంగా ఉండండి బ్రదర్. కొంచెం వినండి. ఇట్లా 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 డ్రామాలు చేయొద్దు మీరు. ఒకవేళ దావీదని డ్రామాలు మీకు ఎవరు మీకు చేయలేదు. మీరు తెలీదు అన్నారు, నేను చూపించిన దావీదని ఒప్పుకోండి. సరే బ్రదర్, దావీదని మనం కాదు ముందుకెళ్దాం. బ్రదర్, దావీదు కుమారుని గురించి దావీదుకు అరే వాగ్దానం చేస్తున్న దేవుడు. ఏం నాకు బ్రదర్, మీకు అర్థం అర్థం కాదు. అయ్యి అడుగుతున్నారా, ఇప్పుడు అర్థం కాక ఇప్పుడు అడుగుతున్నారా? ఇప్పుడు నీతో ఆ, నేను మాట్లాడుతున్నా బ్రదర్. నీతో ఏ నేను ఏ వచనం మాట్లాడుతున్నా చదివారు బ్రదర్. మీరు? ఇప్పుడు 27 కదా చదివింది. ఏంది ఇంతకనం కన్ఫ్యూజన్ ఏముంది ఆ, ఇందులో? 27 కావున బ్రదర్, 27. వినండి వినండి. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టాడు. ఎవరు? దావీదు ఓరు దేవునికి. పెడతారు, ఆయన దావీదు కుమారుడు మొర పెడతాడు. దావీదు కాదు అక్కడ. అతడు అర్థం చేసుకోండి బ్రదర్. అతడు ఎవరు ఆయన? అతడు దావీదు మొరపెట్టినందుకు మళ్ళీ కావున నేను. దావీదుతోనే సరే దావీదుతో మాట్లాడుతున్నాడు బ్రదర్ దావీదు దేవుడు. కుమారుడు అయితే ఎవరు దావీదు కుమారుడు? మరి నేను అదే అడుగుతున్నా. ఇది నాకు కన్ఫ్యూజ్ అయింది. చెప్పండి, ఎవరు అందుకే చెప్పండి. అడుగుతున్నా. ఎవరు? చెప్పండి కదా బ్రదర్. ఆ? మీకు అడుగుతున్నా నేను మీకు అడుగుతున్నా కదా. మీకు తెలీదా? తెలియదు కదా, తెలియకనే అడుగుతున్నా కదా. మీకు తెలియదు, చెప్తే ఆ, వినరు. ఇది సమస్య. ఎందుకు కరెక్ట్ చెప్పి వింటారు బ్రదర్. ఇక్కడ కరెక్ట్ గానే చెప్తున్నా. ఇక్కడ కాంటెక్స్ట్ అంతా దావీదుకి. బ్రదర్ ఇగో మళ్ళా మీరు మంచిగా షురూ వినండి. చేసిరు, తెలియదంటారు, చెప్తే వినరు. ఏంది బ్రదర్ మీ పద్ధతి? 26 నుంచి చెప్తున్నా, మంచిగా అతని వినండి. కుమారుడు అని ఉంది ఇక్కడ. సరే 20 నుంచి చదువుదామా? 20 నుంచి చదువుతా 26 వినండి. నుంచి చెప్పండి. 20 నుంచి చదువుతా, మీకు అర్థమైతలే. అది దావీదు కాదంటున్నారు కదా. 4లో 26 చూపించా, నుంచి చెప్పండి. 4లో అది దావీదని చూపించా, స్టిల్ మీరు కాదంటున్నారు. 20లో చూపిస్తా చూడండి. దావీదు వంశం ఉంది బ్రదర్, వంశం వంశం ఉంది. కాదు, దావీదు దావీదే వంశం డైరెక్ట్. వంశం కాదు. వినండి కొంచెం వినండి వినండి. వినండి వినండి. దావీదు వంశం ఉంది. కీర్తనలు 89:20. అదే 89:20. నేను ఇక్కడ టైం వేస్ట్ బ్రదర్. 26 ఇదంతా టైం వేస్ట్ 20 చేస్తున్నారు మీరు నాతోని. వినండి. 26 మీ దగ్గర తెలియదు, 26 నుంచి చెప్తే దేవుడు. ఇంటలేరు. 20లో 26 చూడండి. నుంచి 20 చదవండి. 20. 26 నుంచి దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే దావీదు కుమారుని గురించి మాట్లాడుతుంది ఇక్కడ 26 నుంచి. అదే ఒక ఎవరికి ఎవరికి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు? దావీదుకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంది? ఇక దావీదు కుమారుని గురించి వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు అవును, చెప్తున్నాడు? దావీదుతో మాట్లాడుతున్నాడు. అంతే మరి. నేను అదే అంటున్నా కదా. చెప్పండి మీరు ఏమంటున్నాడు? నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని. ఫోన్ ఒకటి ఎవరు చేస్తున్నారు నాయనా? నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును. ఎవరా అతడు? ఎవరు మరి? దావీదు మొరపెడుతున్నాడు దేవునికి. దేవా నీవు నా తండ్రివి, నా రక్షణ కాదు దుర్గము బ్రదర్, అని నాకు ఒకటి మొరపెడుతుంటే అర్థం కాదు. అప్పుడు దేవుడు దానికి ఆన్సర్ ఇస్తున్నాడు. దేవుడు దానికి నాకు ఒకటి ఆన్సర్ ఇస్తున్నాడు. అర్థం కాదు. కావున నేను అతని నా ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడిగా చేసుకుంది. 20 చదవండి బ్రదర్. 20 చదవండి. 20. అర్థం కాదు ఎవరు? 26 నుంచి చెప్పండి బ్రదర్. 26 నుంచి చెప్పండి ఫస్ట్ నాకు. ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుతున్నాం అతడంటే brother. ఎవరైతే మొరపెడుతున్నాడో అతనికి రిప్లై ఇస్తున్నాడు బ్రదర్. ఇది మొర పెడుతుంది ఎవరు? దావీదు కాదా? దావీదు మొర పెడుతున్నప్పుడు దావీదుకే దావీదు కుమారు గురించి మాట్లాడుతున్నాడు బ్రదర్ అక్కడ. ఇక్కడ ఒకటి మాట వినండి. ఇక్కడ ముగ్గురు కనిపిస్తారు మనకి. ఒకటి రాసే ఆయన. ఎవరు? పేరేంటి ఆయనది?
ఏతాను రాస్తున్నాడు ఏమని? దావీదు దేవునితో మాట్లాడుతున్న సంభాషణ, దేవుడు దావీదుతో మాట్లాడుతున్న సంభాషణ ఏతాను రాస్తున్నాడు. వింటున్నారా? ఎప్పుడైనా చదివినప్పుడు ఆ వెలుగులో చదవండి. డైరెక్ట్ దేవుడు వచ్చి రాయడు కదా. ఏమని అంటున్నాడంటే ఇక్కడ 26లో 20 చదవండి. 20లో ఎంత దేవుడు వచ్చి రాయడా? దేవుడు అదే మనుషులు దేవుడు మాట్లాడింది ఇది కాదా? దేవుడు మాట్లాడింది రాసింది ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ శక్తితో మనుషులు రాశారు కదా. పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు మాట్లాడుతుండు. ఎవరితో మాట్లాడుతుండు? 20 చదవండి. 20 20 నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతనికి అభిషేకించి ఉన్నాను. చాలా చాలా అవును. చాలా ఇక్కడ దావీదు గురించి దేవుడు చెప్తున్నాడు. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. వినండి, నా పరిశుద్ధత అట్లనే కిందికి వస్తే, ఇంకో 4 వచనాలు కిందికి వస్తే, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని దావీదు నాకు మొరపెట్టాడు. కావున నేను అతని అంటే దావీదుని నా జ్యేష్ఠ కుమారుడిగా. దావీదుతోనే దేవుడు మాట్లాడుతున్నాడు బ్రదర్. అవును, దావీదుతోనే మాట్లాడుతున్నాడు. అందుకనే నేను దావీదుని నా జ్యేష్ఠ కుమారు. ఈ వాగ్దానం ఎవరిది? శాశ్వత కాలము వరకు అతని సంతానము అంటే దావీదు సంతానము. మరెవరి సంతానము? దావీదు కుమారుని యొక్క సంతానము. ఎవరైనా అదే కదా మీకు అనిపించింది. మరి చెప్తున్నా కదా, అతనంటే ఇక్కడ దావీదే. ఇంత ఫూలిష్ గా ఉన్నారేం బ్రదర్ మీరు? మీతో మాట్లాడి నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది. ఏం ఉపయోగం లేదు దీనివల్ల. లేదు బ్రదర్, దావీదుతోనే వాగ్దానం చేస్తుంది దేవుడు. మరి అదే అంటున్నా కదా, దావీదు నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నువ్వు నాకు మొరపెట్టావు కదా, నా రక్షణ. దావీదు ఉన్నాడా? దావీదు కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. దావీదు కుమారుని యొక్క వాగ్దానం అది. అవును, వాళ్ళ సంతానం గురించే దావీదుతో అంటున్నాడు. దావీదు, నిన్ను నా జ్యేష్ఠ కుమారుడిగా చేసుకుని నీ సంతానాన్ని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు దావీదుతో దేవుడు. ఏందరే ఆడ 4వ వచనంలో చదివించిన అది దావీదుతో చేస్తున్న నిబంధన అని, 20లో వచనం చదివించిన దావీదు తరతరములో నీ సంతానం ఆశీర్వదిస్తానని. ఇంకేం కావాలి మీకు? మీరు ఫుల్ చాప్టర్ చదవాలా? ఫుల్ చాప్టర్ చదవకుండా మధ్యలో 26 తీసుకొచ్చి చదవండి చెప్పండి అంటే ఈ ఫుల్ చాప్టర్ మొత్తము దావీదు కుమారుని యొక్క వాగ్దానం. ఎవరు బ్రదర్ ఆయన? యేసు ప్రభువా? మీరే అందుకే అడిగాను కదా మీకు, నాకు తెలియదు. అదే దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానము ఎవరి గురించి? దావీదుకి కుమారుని గురించి. అంతే, దావీదు కుమార్ తరము నీ అంటున్నాడు కదా, నీ సంతానం అంటున్నాడు. సంతానం అంటే ఏంటి? ఒకడేనా? దావీదు కుమారుని యొక్క సంతానం అది. దావీదు సంతానం కాదు. దావీదు కుమారుడు దావీదు సంతానం కాదా? కాదు బ్రదర్, దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నీ యొక్క దావీదు కుమారునికి నా జ్యేష్ఠ కుమారుని ఉంచుకుంటా, ఆయన యొక్క సంతానం ఆకాశం ఉన్నంత వరకు, ఈ యొక్క భూమి ఉన్నంత వరకు నేను సొలొమోనా? దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. దావీదు కుమారుడు సొలొమోను రాజు. మరి యేసు ప్రభు అంటే కదా మరి యేసు ఏంది బ్రదర్ ఇంత అజ్ఞానంగా ఉన్నారు మీరు? మీరు చదువుకున్నారా బైబిల్ ఎప్పుడన్నా? లేదు బ్రదర్. ఏంది మరి ఇంత ఫూలిష్? చిన్న పిల్లల లెక్క చాలా దారుణంగా ఉంది మీది. అది కూడా తెలియదా మీకు? అట్లాగా దావీదుకి యేసు ప్రభుకి ఎంత గ్యాప్ ఉందో తెలుసా? 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది తెలుసా మీకు? దావీదుకి యేసు ప్రభుకి 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది బ్రదర్. ఉండొచ్చు బ్రదర్, ఉన్నది ఓకే. దాని ఆ గోత్రం అంతే. ఆ గోత్రము ఇప్పుడు మన ముత్తాతల తాత ఒక 200 సంవత్సరాలు పోతే ఎంత మంది ఉంటారు? అదే బ్రదర్, ఆ గోత్రంలో దావీదు కుమారుడు వస్తున్నాడు. అవును, ఆయన యేసు ప్రభు. మరి యేసు ప్రభు సంతానం ఉందా? బ్రదర్ మీకు అదే పాయింట్ అర్థం కావట్లా. నీ సంతానములో పుట్టబోవు వాడిని నేను ఆశీర్వదిస్తా, అతని ద్వారా నా రాజ్యాన్ని నేను స్థాపిస్తాను అంటాడు యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభువు ఒక మాట వినండి. యేసు ప్రభువు వినండి బ్రదర్, వినండి. తెలియదు చెప్తే వినరు. ఇప్పుడు నేనున్నా, నేను చనిపోయింది అనుకో, నాకు పిల్లలు లేకుండా చనిపోయింది అనుకో, నాది అయిపోతుంది కదా, నా తరం అయిపోతుంది కదా పిల్లలు లేకుండా చచ్చిపోతే. అసలు నాకు మరణమే లేకపోతే నా వంశం కంటిన్యూ అవుతుందా అవదా?
యేసు ఏ ప్రభుకి విధంగా మరణమే లేదు కదా. కాదు బ్రదర్. యేసు వంశం ప్రభుకు మరణం అనేది ఉంది. యేసు వంశ ప్రభుకి మరణం సంతానం అనేది జయించాడుగా. సంతానం అనేది కాదు బ్రదర్. సంతానం అనేది పెళ్లి చేసుకుంటేనే కలుగుతుంది. సంతానం అరే అనేది రే ఏ రే రే విధంగా రే రే కలుగుతుంది? రే, ఒక అట్లా స్త్రీ కాదు వల్ల బ్రదర్. కలుగుతుంది. చాలా 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 పొరపాట్లో ఉన్నారు మీరు. కాదు నేనేమంటున్నా అంటే, కుమారుడి గురించి వాగ్దానం అక్కడ. ఇప్పుడు వినండి, నా కొడుకున్నాడు. నా కొడుకు తాతపూడి. వాడు 100 ఏళ్ళు బతికాడు. 100 ఏళ్ళు నా వంశం వెళ్తదిగా. ఆడు పెళ్లి చేసుకోలే అనుకోండి. పెళ్లి ఓకే. ఓకే. చేసుకోలేదండి. పెళ్లి చేసుకోలే. కాదు బ్రదర్. కానీ వాడు 100 ఏళ్ళు బతికాడు. 100 ఏళ్ళ వరకు నా వంశం ఉందా లేదా? ఇప్పుడు అతని నాకొకడే కుమారుడు పిల్లోడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మళ్ళా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వద్దు. అవన్నీ ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్తున్నా. అంతవరకే అవన్నీ వద్దు ఆలోచించండి. బ్రదర్. కాదు అంతే బ్రదర్. కదా. అవన్నీ వద్దు ఇప్పుడు. కాదు బ్రదర్. అవన్నీ వద్దంటే మానేద్దాం. నాకు నాకు కూడా అర్థం ఏమి ఇంట్రెస్ట్ లేదు. నాకు వేస్ట్ నాకు వేస్ట్ డిస్కషన్ ఇది. ఇది టైం కాదు. పాస్. మీకు కూడా తెలుసు దేవుడు వితండవాదం వాగ్దానం చేస్తున్నారని. దేవుడు వాగ్దానం చేసి శాశ్వత కాలం వరకు అతని సంతానం. ఎవరి సంతానం నుంచి అంటున్నాడు శాశ్వత కాలం దావీదు వరకు? సంతానం. దావీదు సంతానంలో దావీదు వచ్చే యేసు ప్రభు. మనందరం యేసు ప్రభు పిల్లలం కాదా? కాదు. ఆ? యేసు ప్రభు దేవుడు. మనం ఆయన కుమారులం కాదా? ఆయన రాజస్థాపన చేయట్లే. యేసు ప్రభు శరీరంలో మన అందరం ఒక అవయవాలు కాదా? తెలీదా మీకు ఇవన్నీ? ఈ విధంగా వస్తున్నా. మరి అవునా? ఫిజికల్ గా అన్ని ఫిజికల్ గా చూస్తారా? అంటే అన్ని ప్రతి దావీదు ఒక్కటి కుమారుడు ఫిజికలేనా మీకు? ప్రతి ఒక్కటి ఫిజికల్. అది గుడ్డు, స్పర్మ్ ఇయేనా మీకు? కాదు బ్రదర్. దేవుడు తండ్రి, మనం పిల్లలము. అది కాలేమా? తురకోళ్ళ మాట్లాడుతున్నారేం బ్రదర్? థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.